వెల్కమ్ టు వేదిక టీవీ. వికలాంగులకి రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది. ఎందుకంటే మా పెన్షన్స్ అనేవి పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం మాట ఇచ్చినా కానీ ఇంతవరకు ఏ హామీలు నెరవేర్చలేదు ప్రభుత్వం అనేది చెప్పేసి అయితే ఇక్కడ ఆరోపిస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా వికలాంగులకి, వితంతువులకి, గీత కార్మికులకి అందరికీ పెన్షన్స్ అనేవి పెంచుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చి మాట తప్పుతుందని చెప్పేసి వికలాంగులు అలాగే వృద్ధులు ఇలా చాలామంది మహాధర్నా అయితే చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు కూడా ఇక ఇందిరా పార్క్ వద్ద అయితే చేరి మహాధర్నాను అయితే ఏర్పాటు చేసుకున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మా భవిష్యత్తు మీద దెబ్బతీయకుండా మాకు ఇస్తాన్న హామీలు నెరవేర్చాలి, త్వరితగతిన నెరవేర్చాలని చెప్పేసి వికలాంగులు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వికలాంగులు అయితే ఈ మహాధర్నాకు అయితే రావడం జరిగింది. పలు ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికైతే వచ్చారు. మా డిమాండ్స్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఇలా చాలామందికి హామీలు ఇచ్చి కూడా మాట తప్పారు. ఎందుకంటే మాకు పెన్షన్స్ పెంచుదామని చెప్పేసి మాట తప్పిన ప్రభుత్వం అవుతుంది. గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే ఫ్రీ బస్సు అది అని చెప్పేసి అన్నీ అమలు చేసుకుంటూ వస్తుంటారు. వికలాంగుల విషయంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి అయితే ఇక్కడైతే ప్రజలు ఆరోపిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ భవిష్యత్తును దెబ్బతీయకుండా అంటే వీళ్ళ డిమాండ్స్ ఏందని నెరవేర్చాలని చెప్పేసి అంటే మా ఓట్ల కోసం అయితే మీరు వస్తారు, మా ఓట్లు ఎట్లా అయితే అడుగుతారో మాకు హక్కులను మాకు ఇస్తాన్న హామీలను కూడా మీరు త్వరితగతిన నిర్వహించాలి. ఎందుకంటే చాలామంది అందరిలాగే మేము కూడా జీవనోపాధి కోసం జీవిస్తూ ఉన్నాం. మా జీవనోపాధి మీద దెబ్బతీయకుండా మీరు ఇబ్బంది పెట్టకుండా మాకు ఇచ్చిన హామీలు మీరు త్వరగా నెరవేర్చాలని చెప్పేసి అయితే ఇక్కడ మహాధర్నా అయితే చేపట్టడం జరిగింది. ఈ ధర్నాలో భాగంగా మాకున్న డిమాండ్స్ నెరవేర్చాలని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ మహాధర్నా అయితే చేపట్టడం జరిగింది. మరి రానున్న రోజు మాకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిర్వహించకపోతే ఇలా ఇంకా భారీ పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి ఇక్కడ వికలాంగులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులంతా ఇక్కడికి వచ్చి మహాధర్నా అయితే చేపట్టారు. మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఈ డిమాండ్స్ నెరవేర్చదా అని చెప్పేసి నెరవేర్చిన పక్షం ఉంటే మట్టుకు ఇలాంటి ధర్నాలు మేము మళ్ళీ చేపడతామని చెప్పేసి అయితే ప్రజలు అయితే ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ తోట జయప్రకాష్తో ఖమ్మం బాబు, వేదిక టీవీ.